అందరికి శరార్థి ధర్మరాములు గారంటే నేను కూడా చూసిన మాట్లాడిన 2 సంవత్సరాల కింద కళాకారుల మీటింగ్ జరిగింది. ఇదే ఇక్కడ అందరం భోజనం చేసినాం. రాజయ్య నువ్వు చాలా బాగా చెప్తావు కథ అని చెప్పిండు, మాట్లాడిండు శేఖరు కుంటయ్య. మరి అందరితో నేను ఇక్కడ కథ చెప్పిన కూడా చెప్పిన చంద్రపేటలో ప్రతి ఒక్క కళాకారంతో నేను కథ చెప్పిన. రాజయ్య నా పేరు గ్రామం పొలమతి, మండలం గంభీరపేట. ప్రస్తుతం స్టేట్ లా నేను అందరికి తెలిసే కోలమతి రాజయ్య అంటే ప్రతి ఒక్క మనిషికి తెలిసే కాబట్టి మరి తెలిసి అయితే మరి తమ్ముడు గుడక శేఖర్ బాబు కాలం చేసిండు. అన్నా నువ్వు రావాలని నాకు ఒక ఫోన్లో చెప్పడంతో మరి నేను డబ్బుకు ఆశించేవాడిని కాదు. అందుకొరకు అందరు కళాకారులు అందరు కళలు ఉన్నాయి. నేను కూడా 20 మందికి చెప్తే అన్నా మేము పట్టుకున్న కథలున్నాయి రాని అంట. సరే నా ధర్మం నేను చెప్పిన అని చెప్పిన. ఎందుకొరకంటే పైసా ఇయ్యాలి కాకపోతే రేపు సంపాదించుకుంటాం కానీ చనిపోయిన మనుషులు మళ్ళీ తిరిగి రాలేరు, వాళ్ళని చూడలేరు. మస్కట్ దుబాయ్ వైనులను కూడా 50 ఏళ్ళకు మళ్ళీ చూస్తాం కానీ వీళ్ళని చూడలేరు. వీళ్ళని ఒక ఫోటో రూపం ద్వారానే చూడగలుగుతాం కానీ మళ్ళీ మానవ జన్మలో చూడలేవు. మనిషికి మళ్ళో జన్మ ఉన్నది అంటారు కానీ ఉన్నదో లేదో అదంతా దేవునికి తెలుసు, మనకే తెలియదు. మాయ బొమ్మలం మట్టి బొమ్మలం 3 భాగవతానికి వచ్చింది. ఏది మన శాశ్వతంగా. మరి ఎందుకొరకు రాములు ఇంత ఇండ్లు కట్టిండు, కొడుకులు సంపాదించిండు, కోడళ్ళు సంపాదించిండు, బిడ్డలు అల్లుళ్ళు మన్మలు మన్మరాలు తోటితే ఎంత బలగములకి వెళ్ళి మొన్న వెళ్ళిపోయిండు. పోయినా సట్టి లోపల మంచిగా ఉన్నాడు, పట్నాలు వేసిండు, పండుగ జరిగింది, అందరు కళాకారులను పిలుచుకున్నారు. వెలికింటి పోవాలి, జట్టు కట్టుకోవాలి, మంచిగా పేరు రావాలి, బిడ్డ పల్లెల్లో పట్టాలన్న రాముడు. ఈసారికి సంక్రాంతికి వరకు ఈ సంక్రాంతి లోపల ఆయన మాయమే పోయిండు. మట్టిలో పుట్టిండు, మట్టి తల్లి కడుపుల్నే నిద్రపోయిండు. కాబట్టి మనిషి అన్నోడు చనిపోతే మత్స్యకైనా మల్లెగనరాడు. కాబట్టి మీ అందరికి మా కళాభివందనాలు. మన తమ్ముడు వివాదక శివరాని కథ చెప్తుంటే కూడా నాకు కూడా చాలా బాగా అనిపించింది. మరి నాకు ఆగది, కళాకారులకు ఎవరికైనా ఆగది. ఎందుకంటే కథ అందరిది, నా ఒక్కంది కాదు, ఎవరి సొంతం కాదు, అందరి కళాకారులది కథ అంటేనే. కథ మంచిగా చెప్తే అయ్యో మొన్న పరమరాము చచ్చిపోయినాడు 10 మంది వచ్చిరా, ఎంత మంచిగా చెప్పిరా పరమరాము ఇంటి ముందట అన్న పేరే మనకు. అందుకొరకు మీ అందరికీ మా కళాభివందనాలు. హరి 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 రఘునందన రాజు మల్లయ్య నీ రాగాలు మొదలైతున్నాయి తండ్రి. వైకుంఠమున్నది, దాపుల బ్రహ్మాండం ఉన్నది, కుడి చేతుల కురుసనంది, ఎడమ చేతుల ఎల్లనంది, శూలంబు బట్టి కైలాసం లోపల ఉట్లు ఉయ్యాల పోగుతున్నాయి, శివులు శివాడుతున్నాయి, మసుకోవంతలు మహట్లు వాడుతున్నాయి, చెట్లు జోగాలు వాడుతున్నాయి. ఎన్నడు లేని కైలాసం లోపల పువ్వుల వర్షం కురుతున్నది. ఇది ఎవరి కన్నీరు? ఇది ఇత్రుందా, శత్రుందా, పాలుందా, పగవుందా? ఇది కోద కన్నీరా, గొడ్డు కన్నీరా అని అరిచేతులంజరి వేయబట్టనమ్మో. అయ్యయ్యో నాయన ఆది ముందు కాలమా,
14 లోకాల శంకరుడు వస్తున్నాడు. తెలంగాణ లోపల బాధ 12 ఆవిడ లోపల శివసేన పట్టణేలేటోడు శివసేన మహారాజు. శివసేన మహారాజు ఒక్క భార్య సీతాలదేవి సంతానం లేక సకల కష్టపడుతున్నది. ఆ పాడుబడ్డ గుళ్ళ కాడ సిరిపాదాల వీధికి చేసి శిశు కిందకి చేసి పూర్వమైన తపసు పట్టింది. అడుగులకు అన్నం లేదు, నోట్లకు నీళ్లు లేవు. ఒక్క వెళ్ళగిట్ట సీతాలదేవి గిట్ట చచ్చిపోయానా ఎవల మీద పడుతుంది? లోకాల శంకర్ మీద పడుతుంది. ఎన్నడు నా మీద నింద పడగొట్టు నిందే ఎన్నడు వడగొట్టుకుని నా మీద గట్లెందుకంటే నింద పడితే శంకరుని చాపిస్తారు కదా. పొద్దుగల లేచి కొన్ని బస్సు బుద్ధించి సంస్థ లోకం ఏం పాట పాడుతుంది? బస్సుకు దానికి సైడ్ అంటారు కానీ భగవంతుడు చంపిండి అంటారా? ఒకరిని పొద్దుగల వాకింగ్ కు తీసుకుపోయి మృత్యు దేవతను నెత్తి మీద కూర్చుండబెట్టి ఆ నీళ్ళలో ముఖం గడుపుకునేటువంటి స్నానం చెయ్యాలి అనిపించేటట్టు చేసి మునిగి సంపుతా. నీళ్ళలో పడి సచ్చిండంటారు కానీ నిజంగా శంకరు చచ్చిండంటారా? అందుకొరకు నిండలేంది నేను ఎవరికి బొందరు తయారు చెయ్యా. శివునాజ్ఞలేంది శివ గుట్టది, పరమాత్మునాజ్ఞలేంది పాము గుట్టది. 14 లక్షల జీవులలో నానలేంది ఏ జీవికి మరణం లేదు. అందుకొరకు నిజంగా వీళ్లకు సంతానం ఉందని హరిక్షేత్రంజని చూసాడు. నిజంగానే సీతాలదేవికి బిడ్డ సంతానం ఉన్నది. బిడ్డ సంతానం ఉన్నది గాని ఒకవేళ గిట్ట 12 ఏళ్ల దాకా వీళ్ళు బిడ్డను పుట్టుకున్నారనుకో, చెయ్యితోటి ముడితే చెయ్యి పడిపోతుంది, నోరుతోటి విడితే నోరు పడిపోతాయి, కళ్ళతోటి గిట్ట చూసిరంటే కళ్ళే విక్తాయి, చేతులతోటి ఎత్తుకొని నడిసిరంటే కాళ్ళే విక్తాయి. 12 ఏళ్ల దాకా ఏమో ఖండం ఉన్నది. వీళ్ళకి సంతానం ఇయ్యాలన్నా ఇయ్యద్దా? మరి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఒకవేళ ఇనకపోతే నేనేం చెయ్యా? ఈ ఆడి సంతానం మీద మన్నుబడ ఆడిది అనుకున్నది సాధించదాకా నిద్రవు. ఆడిదాని పట్టు మకర పట్టు. సంసారం చేస్తానంటే చేసే చూపిస్తుంది. ఆడిదానికి చెయ్యనని గిట్ట మనిషే ఉండననుకో 60 మంది అట్క కట్టిన 20 మంది బోధ పోసిన మనకే ఇది చేసిపోతుంది. నా తల్లులారా నందీశ్వర ఈ విధంగా గిట్టబోతే మా శంకరుడు దక్షిణంగా నువ్వు మేఘరథంగా మారు. ఆ మేఘరథం మీద కూర్చుండి త్రివేణి సంగ్రానికి పాడుబడ్డ గుళ్ళ కాడికి పోయి ప్రాప్తిని సీతాలదేవి ఒడి లోపలేసేస్తామని ఎట్లా బయలుతున్నాడు మేడికట్టెల మేఘారథము
వెనుక ఉడత కోల కట్టె చేతులు పట్టుకొని తూర్పు నుంచి కాడుకు పెడితే పడమడికి తోగుతున్నాడు, పడమడి నుంచి కాడుకు పెడితే తూర్పు తోగుతున్నాడు. దేవుడు మమ్మలాలో దేవుడు మమ్మలాలో సీతాలదేవి గనగన గనగన గంటలు కొడుతుండు, బొమ్మ పరిసెక్కు వలుకుతున్నాడు. ఇక్కడికి వచ్చిండు ఊరనుకున్నాడు, పల్లనుకున్నాడు, తాతోలే ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఈ యొక్క పట్టినతో శుభంగం వేసిండిగా గంట అయితేనో గడి అయితేనో సాక్షాత్తు సర్వేశ్వరుడు వచ్చిన సంతాన ఫలమిచ్చును ఏమో.